అంటే ఈ డబ్బులు ఫీజు ఎందుకు ఇస్తలేవు? నీకు కావాల్సిన కాంట్రాక్టర్లకు 40%, 30%, 30% కమిషన్ తీసుకొనేమో 1000 కోట్లు బిల్లు పాస్ చేస్తున్నారు. ఎందుకు ఈ పేద పిల్లలు సామాన్యుల పట్ల ఎన్ని రోజులు? ఇంకా నువ్వు ఉంటావు 3 నెలలు, ముసలం స్టార్ట్ అయింది, మంత్రులు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు మునిగే పడవని. కాబట్టి ఇక 3 నెలలను ఉంటావు, ఆ 3 నెలలని పిల్లలకి ఇప్పించాలని ప్రయత్నమే ఈ దీక్ష. అంటే 3 నెలలు అంటే అర్థం కాలే మాకు. అంటే ఇంకా ఈరోజు జరుగుతున్న సంఘటనలు మేం చెప్పట్లేదు, ఆ గౌరవనీయ మంత్రి గారి కూతురు చెప్తున్నది. నీ తమ్ముళ్ళు ఎట్లా దోసుకుంటున్నారు, నువ్వెట్లా దోసుకుంటున్నావు, మీ కాంట్రాక్టర్ ఎట్లా దోసుకుంటున్నారు, మీ మంత్రులు ఎట్లా దోసుకుంటున్నారు, 40 సంవత్సరాల చిన్నారెడ్డి ఎట్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇది కాంగ్రెస్ కాదు, ఇది దోపిడీ కాంగ్రెస్, దొంగల కాంగ్రెస్ అని చిన్నారెడ్డి గారు అంటున్నారు. 48 సంవత్సరాల కింద వచ్చిన నాయకుడు కాంగ్రెస్లో పనిచేసేవాడు. మేం కాదు, ఈరోజు తెలంగాణలో ఉన్నంత అల్లకల్లోలమైన పరిపాలన, అవినీతి తట్టుకోలేకపోతుంది ప్రజలే కాదు, నీ పార్టీ వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ దేశ విద్రోహ చర్యలు ఒకవైపు, దేశ వ్యతిరేక చర్యలు ఒకవైపు. ఉద్ధమ్ సింగ్ లాంటి వాళ్ళు పుడతారు తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి నచ్చినట్టు పుట్టిండు. సర్దార్ ఉద్ధమ్ సింగ్ నీకు జలియన్ వాలాబాగ్ చర్య మీద దేశభక్తులని కాల్చినప్పుడు, భారతీయులను కాల్చినప్పుడు 20 ఏళ్ల తర్వాత తన జీవితాన్ని త్యాగం చేసి లండన్ పోయి కాల్చిన డయ్యర్ని. అది ఉద్ధమ్ సింగ్ చరిత్ర, ఈ భారత బిడ్డల చరిత్ర. ఈ తెలంగాణ ఆఖరికి ఇట్లాంటిది పోయి నువ్వు దేశ వ్యతిరేకులను కలవడానికి అమెరికాలో అందుకే పర్మిషన్ క్యాన్సిల్ చేసి 100% అవసరమైతే మా ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి మీద మొత్తం ఏమేం దేశద్రోహ చర్యలు చేసిండో, దేశ వ్యతిరేక చర్యలతో కలుస్తున్నాడో బరాబర్ చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అండమాన్ జైల్లో పడేస్తాం. మరొక పక్క మీరు అన్నట్టుగానే మంత్రి కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, దాడి చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మెరగా సురువైంది అంటున్నారు. కొండా సురేఖ అంశంలో మీరేం చెప్తాల్సుకున్నారు ఒక ఎమ్మెల్యేగా? నేనైతే కొండ సురేఖ అంటే నాకు చాలా మంచి అభిమానం. ఒక సామాన్య కుటుంబంలోకి వచ్చిన ఒక మహిళా నాయకురాలు, నిజాయితీ పరుల నాయకురాలు, ఒక బీసీ బిడ్డ. ఈరోజు పేపర్లో చూస్తే రక్తం మరుగుతున్నది. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళనే శవాలను నేర్చుకునే సంస్కృతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఎప్పుడు సస్పెండ్ అవుతుందా, మాకు మంత్రి పదవులు కావాలని బీసీలను రెచ్చగొడుతున్నాడు రేవంత్ రెడ్డి లండన్ నుంచి. అంటే ఎంత దుర్మార్గుడో చూడు. అంటే ఎప్పుడు కొండ సురేఖను సస్పెండ్ చేసి మాకు ఇయ్యుండ్రని బీసీలంతా, మరి ఈమె కూడా బీసీ బిడ్డనే కదా, నీకు నైతిక మద్దతు ఇచ్చింది, నీకు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి ఇచ్చింది, నీకు ముఖ్యమంత్రికి సపోర్ట్ ఇచ్చింది, కొండ మురళన్న నీకు సహాయపడని చెప్తున్నారు కదా. కాబట్టి నేను చెప్తున్నాను, ఒక విద్రోహ చర్యలో ఒక భాగమైన ఈ రేవంత్ రెడ్డి క్యారెక్టర్తోనే తెలంగాణ కాంగ్రెస్ మళ్ళా కుప్పకూలిపోతుంది. కానీ ఒక చర్చ అయితే జరుగుతుంది, ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు రాలేదు, కొంత మైనార్టీ వచ్చారు, చాలా మందికి ఫోన్ చేశారు. మీతో కూడా సభ్యులు ఎవరైనా టచ్లో ఉంటారు, ఏమైనా మాట్లాడారా ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేతో? చాలా మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు. అన్న భరించలేకపోతున్నాం ఈ ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రి కుటుంబాన్ని. కొందరే మంత్రులు 1000 కోట్ల అవినీతి, హైదరాబాద్లో ఉన్న భూములను దోసుకుంటున్నారు, ఒక్కొక్కరు 1000 కోట్ల భూములు దోసుకుంటున్నారు. మమ్మల్ని మాత్రం పప్పు బెల్లాలనుకుంటా ఏదో నియోజకవర్గంకే పరిమితం చేస్తున్నారు. అక్కడ కూడా నిధులు రావట్లేదు, బిల్లు రావట్లేదు. ఈరోజు గ్రామాలలో తిరగలేకపోతున్నాము. చేసిన మోసపు అబద్ధాల వాగ్దానాలు అన్ని అటకెక్కించిన ఈ ముఖ్యమంత్రి కుటుంబము, ఈ అవినీతిని మేము భరించలేకపోతున్నాం. కాబట్టి అన్ని రకాలుగా ఏ రోజు అవకాశం వస్తుందో, రేపు వస్తే రేపు వీలైతే రేవంత్ రెడ్డిని ఇమ్మీడియట్లీ పార్టీకి వెళ్ళి కూడా సస్పెండ్ చేయమంటున్నారు వాళ్ళు. మన పార్టీోడు కాడు, మన పార్టీ భావజాలం లేదు, మన పార్టీలో పుట్టినోడు కాదు, మన పార్టీలో పెరిగినోడు కాదు, మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం పోరాటం చేసినోడు కాదు. ఎవరెవరో ఒక కుట్రలో భాగం వచ్చి మా పార్టీని సర్వనాశనం చేయడానికి వచ్చిండు. ఇప్పటికే రాహుల్ గాంధీ వాళ్ళ మొత్తం మునిగిపోయిందంటే ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ కూడా తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని వాళ్ళు అంటున్నారు. అదే పార్టీ మీద ఎంపీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, మినిస్టర్ అయింది కదా, అదే గుర్తు మీద ఈయన ఒక్కడే గెలిచిండే, ఇక ఒక్కడే ఉన్నాడు, ఇంకో లేడీగా ఈయన ఒక్కడే గెలిచిండే రేవంత్ రెడ్డి. 2 సార్లు ఓడిపోయిండు, కొడంగల్ ఓడిపోయిండు, కామారెడ్డి ఓడిపోయినాడు, మల్కాజ్గిరిలో సిట్టింగ్ సీట్ ఓడిపోయింది, మహబూబ్నగర్లో సొంత జిల్లాలో ఓడిపోయినాడు. ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఈ తెలంగాణలో నాయకుడు అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే. అదృష్టవంతుల భవిష్యవాణి బుక్కు దొరికితే ముఖ్యమంత్రి అయినోడు. కాబట్టి నేను చెప్తున్నాను, మొత్తానికి మొత్తం ఇప్పుడు ఇది ఫీజు రింబర్స్మెంటే కావచ్చు, తెలంగాణలో అభివృద్ధి నిరోధకుడే కావచ్చు, ఈ మధ్యన కొత్తగా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు కావచ్చు, అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి విఫలమైన నాయకుడు. కొండా సురేఖ ఒకటేనా, ఇంకెవరైనా ముస్లిం అంటున్నారు కాబట్టి ఇతర నాయకులు, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, బట్టి కావచ్చు, ఇటువంటి వాళ్ళు శ్రీధర్ బాబు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఇష్యూ మీద మాట్లాడట్లేదు. వాళ్ళకి సంబంధించింది త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని, గవర్నర్ అపాయింట్మెంట్ కూడా అడుగుతారని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. గవర్నర్ గారితో చర్చలు జరుగుతున్నాయి, అక్కడ సిడబ్ల్యూసీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ పార్టీకి కావాల్సింది ఒక
లయబిలిటీ అంటే కాంగ్రెస్కు నిబద్ధత గల ఒక నాయకుడు కావాలి. ఇతను కంపల్గా పార్టీని అమ్మేసిపోయేటట్టున్నాడు, పార్టీని ముంచేసిపోయేటట్టున్నాడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అక్కడికి. కాబట్టి త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా ఉంటున్నారు. ఎప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ఫీజుల రీయింబర్స్మెంట్ ఇవ్వమని కోరుకుంటున్నాను. చివరి ఒక్క మాట, కొండా సుస్మిత చేసినటువంటి ముఖ్యమంత్రి మీద, ఒక సభా నాయకుడి మీద, ఒక పార్టీని ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. అసలు ఎందుకు కొండా సురేఖ తనకు సంబంధం లేదంటే వివరించింది. వాళ్ళ కుమార్తెనే కదా, వాళ్ళ కుమార్తె రాజకీయ కోసమే కదా అనేది. నేనేదే ఒకటి, నాకు వ్యక్తిగతంగా కొండమురళి అంటే ఇష్టం. వ్యక్తిగతంగా పులికి పుట్టిన బుడ్డే పులి. సుష్మిత కూడా మాటలు ఎక్కడ తొట్టుబట్టలేదే. నీ తమ్ముడికి 200 కోట్లు ఎందుకు ఇచ్చినావు ముఖ్యమంత్రి? కళ్ళు ఉన్నవు గింత ఎత్తికెక్కినామని అడిగింది. ఆ కళ్ళు ఎక్కించిన వాళ్ళు మేమే, పిసిసి ప్రెసిడెంట్ చేసినాం, మేమే సపోర్ట్ చేసినాం. ఈరోజు నీ అవినీతి అహంకారం కాకపోతే సీట్ ఎట్లా డిక్లేర్ చేస్తావు? రేవంత్ రెడ్డి పరకాలకెళ్ళి సీట్ ఎట్లా డిగ్రీ ఎత్తాడు అంటే పార్టీని కంపల్సరీ కాంగ్రెస్ రేవంత్ అని పెట్టుకుంటాడు త్వరలోనే. నిజమైన కాంగ్రెస్ లేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ అలా రేవంత్ రెడ్డి పార్టీ మాత్రమే. రేవంత్ రెడ్డి కాంగ్రెసే, అది కాంగ్రెస్ లేదని ఆ అమ్మాయి సుష్మిత గారు అన్న దాంట్లో ఒక ఆవేశం ఉంది, ఆవేదన ఉంది. క్లియర్గా అయిపోయింది. చెప్పమను, ఇప్పుడు మేము కూడా అప్లై చేస్తాం. ఇది మన తమ్ముడికి ఇచ్చిన మాకు కూడా ఇవ్వమను. 200 కోట్లు మేము చెప్పింది కాదు. అట్లాంటి 2 లక్షల కోట్ల అవినీతి చేసిన ఈ ముఖ్యమంత్రిని ఎవరు భరిస్తారు? నిజమైన కాంగ్రెస్ వాదులు ఎవరు భరించలేకపోతున్నారు. రెండోది, కాంగ్రెస్ సంస్కృతే కాదు. నువ్వే నామినేటెడ్ ముఖ్యమంత్రివి. నామినేటెడ్ ముఖ్యమంత్రి పరకాల సభలను పెట్టే చెప్తావు రాబోయే అంటే నువ్వు సీట్లు డిక్లేర్ ఎత్తున్నావు. అంటే సీట్లు డిక్లేర్ ఎత్తున్నావు, నీకు సోనియా గాంధీ మీద కూడా గౌరవం లేదు, రాహుల్ గాంధీ మీద గౌరవం లేదు, ప్రియాంక గాంధీ మీద గౌరవం. నేను చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు, ఒకవేళ రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ గారి మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ, ప్రియాంక గాంధీ గారి మీద కానీ, చివరికి మల్లికార్జున ఖార్గే గారు మా పెద్ద ఆయనకు గౌరవం ఉంటే పరకాల సభలో సీట్ ఎట్లా డిక్లేర్ చేస్తాడు? అంటే మీ కాంగ్రెస్ పార్టీలో నుండి మీ కాంగ్రెస్ మొత్తం సముద్రంలో ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తొందరగా మేల్కొనండి, మేలుకొని ఫస్ట్ అది మా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కొండా సురేఖ కుమార్తె సుస్మిత కొండా మురళికి సంబంధించినటువంటి అంశంలో కూడా అసలు కొండా మురళి అంటే తనకు వ్యక్తిగత అభిమానం కాబట్టి కొండా సురేఖ మీద కొంత కుట్ర జరుగుతుందని చెప్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ తొందరలోనే ముఖ్యమంత్రిని కూడా మారుస్తారు. ఉత్తమ్ ఒకవైపు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, RTV, హైదరాబాద్. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయనెవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండ సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ, ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా. మంచి లీడర్లని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి, సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు.
ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వం కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అది అందుకని